అప్పుడు యాకోబు తన ఇంటి వారితోనూ తన దగ్గర ఉన్న వారందరితోనూ ఇలా చెప్పాడు, మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్లను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మీ దుస్తులు మార్చుకోండి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ యాకోబుతో ప్రభువు మాట్లాడిన తర్వాత అక్కడ బేతేల్లో బలిపీఠం కట్టేదానికి పోతున్నాడు. ఆ బలిపీఠంను కట్టేదానికి పోయే ముందు తనతో ఉన్నవారితో, తన ఇంటి వారితో, తన దగ్గర ఉన్నవారితో అందరితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్లను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మీ దుస్తులను మార్చుకోండి. మన దగ్గర ఉండే ఇతర దేవతలు ఏంటి అని అంటే, ముఖ్యముగా మన అవసరతలన్నీ ఇతర దేవతలే. మన అవసరతలు మనకు ముఖ్యం కదా అని మనం అనుకోవచ్చు. ముఖ్యమే, కాదని చెప్పలేదు. అయితే వాటికి ఎప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ అంటే ముఖ్యత్వం ఎప్పుడైతే ఆ యొక్క అవసరతలకు మనం ఇస్తున్నామో అవే మనకి ఇతర దేవతలు అవుతున్నాయన్నమాట. ఆ యొక్క ముఖ్యత్వమును మనము ఎప్పుడూ మన అవసరతలకు మనం ఇవ్వనేకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నా నామంలో మీరు ఏది అడుగుతారో అది నేను మీకు ఇస్తానని చెప్పున్నాడు అన్నమాట. మన అవసరతలను కూడా మనము ప్రభు సన్నిధిలో పెట్టి ఆయనకే మనం ముఖ్యత్వం ఇవ్వాలి. అలాగ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఒక్క ఇతర దేవత కూడా మన దగ్గర ఉండదు. అంటే ఏమవుతుంది, మన అవసరం ఈ క్షణంలో మనకు ఏదైనా ఆర్థిక స్థితి తగ్గిపోతుంది, ఆర్థిక స్థితి కావాలంటే ఆయన దగ్గర చెప్పాలి. ఈ క్షణంలో మనకు ఏదైనా ఆహారపు పరిస్థితి లేదు అని అంటే ఆయన దగ్గర చెప్పాలా. ఈ క్షణంలో మనకు ఏదైనా కావాల్సింది ఉంది అని అంటే ఆయన దగ్గర చెప్పాలా. ఈ క్షణంలో మనకు ఏదైనా దొరికింది అంటే దానికి కృతజ్ఞత ఆయనకు తెలియజేయాల. ఈ రకంగా ఒక్కొక్క విషయంలోనూ ప్రభువును ముందు పెట్టి మనం చేసామంటే ఇతర దేవతలు మన దగ్గర ఒకటి కూడా ఉండవు. అయితే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఇతర దేవతలు అనేకమైనవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ, నా దగ్గర కూడా. అయితే ఆ ఇతర దేవతలను మనము తీసి పారవేయాలంటే ఒకే మార్గము, ప్రతి విషయంలో మనము యేసుక్రీస్తును ముందు పెట్టాలి. ఒక వ్యక్తి ఉన్నాడంట, గ్లాసు మంచినీళ్ళు కూడా తీసుకొని తాగాడంటే ప్రార్థన చేసి తాగుతాడంట, ప్రభు దగ్గర చెప్పి తాగుతాడంట. ఈ యొక్క విషయాలన్నీ కూడా చిన్న చిన్న విషయాలే, కానీ ఇది ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది. ఇట్లాంటి విషయంలో ప్రభువును మనం గణపరిచినప్పుడు ఆయన మన గణపరుస్తాడు. సో మన దగ్గర ఇతర దేవతలు లేకుండా పోతాయన్నమాట. అదే పరిస్థితిలో మనల్ని మనము శుద్ధి చేసుకోవడం, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ఎలాగ మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అనేది దేవుడి చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. సో ఇతర దేవతలను మనము మన దగ్గర నుంచి పారేసుకునేది ఏ విధంగా అంటే, ప్రతి విషయంలోనూ ప్రభువును ముందు పెట్టి, చిన్న విషయంలోనూ ప్రార్థనతో, చిన్న ఇన్ఫర్మేషన్, ప్రభువా నేను ఈ పని చేస్తున్నా, ప్రభువా ఆ పని చేస్తున్నా, దీన్ని మీరు ఆశీర్వదించండి అని ప్రభువుతో చెప్పి చేయడంలో మనకు ఎంతో మేలుకరం జరుగుతుంది. ఇతర దేవతలు మన దగ్గర ఉండవు. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన దేవాదయగలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదముల స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి కొంతసేపు ఈ ఇతర దేవతలను గురించి ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. ఇవన్నిటినీ మా యొద్ద నుంచి తొలగించండి, మీరు ముందుండండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.